అలాగే ఎడ్మంటన్లో బస్సు చూడండి ఈ విధంగా ఉంటుంది. బస్సులో సీట్లు ఈ విధంగా ఉంటాయి. ఆ పక్కన 3 సీట్లు ఉన్నాయి. పిల్లలు అక్కడ ఇటుపక్క 3 ఇటుపక్క 3 ఉంటాయి. అక్కడ ఇదో ఈ విధంగా ఉంటుంది సింబల్. ఆ సింబల్ను చూసి మనం ఆ 3 సీట్స్ వదిలేయాల. కుక్కలు పట్టుకొచ్చిన చిన్నపిల్లల్ని ట్రాలీలు దోసుకొని వచ్చినా వాళ్ళు అక్కడ కూర్చోవాలన్నమాట. మనం అక్కడ కూర్చోకూడదు, అక్కడ వదిలేయాలి ఆ సీట్స్. తర్వాత ఇక్కడ ఎల్లో దీని దగ్గర ఉంది కదా ఆ బటన్ నొక్కినామంటే మన స్టాపింగ్ వచ్చినప్పుడు ఆ బస్సు ఆగుతుంది, మనం దిగేయచ్చు. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పైన ఏ రూటు ఎక్కడ వెళ్తా ఉంది ఏమి అనేసి సిగ్నల్ వస్తూ ఉంటుందన్నమాట. ఎల్లోగా వస్తుంది ఇటు అక్కడ మనకు సిగ్నల్ చెప్తుంది. అది ఈ పలానా చోట అనేసి పలానా చోటు అనేసి చెప్తుంది అనమాట. వాయిస్తో సిగ్నల్ దాకా ఎల్లోగా ఉంటుంది. ఎంత టైం అయింది, ఎక్కడ వెళ్తా ఉంది అనేసి సిగ్నల్స్ వస్తూ ఉంటుంది, రూట్ చెప్తుంది. ఇలా ఉంటుందన్నమాట. అది చెప్పే దీన్ని బట్టి మనం పలానా చోటుకు వచ్చినామని మనకు తెలుస్తుంది. మనకు తెలియకపోయినా కూడా కొత్త చోట అయితే కూడా ఇప్పుడు లూయిస్ ఫామ్ అంటే లూయిస్ ఫామ్ వచ్చిందంటే అక్కడ దిగేస్తాం అట్లా అనమాట. లేదంటే ఇక్కడ బస్సు ముందర బస్సు లోపల మనకు తెలుస్తుంది ఇది పలానా చోట అని. మనకు స్టాపింగ్ వచ్చినప్పుడు ఇది పలానా గేట్ అని చెప్తారు. అట్లా తీసుకొని మనం దిగేయచ్చు. అట్లా ఎక్కడికి వెళ్ళాలన్నా మనము నెట్లో చూసుకొని ఎన్నో నెంబర్ బస్ ఎక్కాలి ఎట్లా ఇక్కడ ఉండదు చూడండి, ఎల్లో మినమిన అంటా అక్కడ చూసి అది అక్కడ వస్తుంది.